భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 8వ భాగం 7/2/24. అడవిలో వేటగాళ్ల కోలాహలం ఎలా ఉందో నిన్న మనకి చెప్పారు. ఈ వైశంపాయనుడనేటువంటి చిలక ముసలితనంలో లేవలేకుండా ఉన్న తన భయంతో తన తండ్రి రెక్కల మధ్య దాక్కున్నాను అని సోద్దరక మహారాజుకి వైశంపాయనుడిని చిలక చెబుతున్న విషయం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అభిముఖమాపతంచ మా పతంచ తస్మాద్వనంతరాదర్జున భుజదండ ప్రకీర్ణమివ నర్మదా ప్రవాహం అనిల బల చలితమివ తమాలం ఏకీభూతమివ కాలరాత్రిణాం యామ సంఘాతం అంజనశిలాస్తంభారమిత క్షితికంప విఘూర్ణితం అంధకారపూరమివ రవికిరణాసుక అంతక పరివారమివ పరిభ్రమంతం అవదారిత రసాతలోద్ధత నివ అవలోకా అశుభకర్మ సమూహమివైకత్రమస సమాగతం అశేష దండకావాసి జమునిజన దండకారణ్యవాసి మునిజన శాపసార్ధమివ పంచరంతం అనవరత సరనికర వర్షరామ విహత ఖరదూషణ బలమివ పదపధ్యానాం పిశాచతాముపగతం కలికాల బంధువర్గమివ సముద్గతం అవగాహోచిత ప్రసిద్ధతమివ వనమహిమయూధం అచల శిఖరస్థిత కేసరికరావృష్టి పతన శీర్ణమివ కాలమేఘపటలం అఖిల రూప వినాశాయ ధూమకేతు జాలమివ సముద్గతం అంధకారిత అశేష కాననం అనేక సహస్ర సంఖ్య మతిభయ జనకముత్పాతవేతాళ వ్రాతమివ శబర సైన్యం అద్రాక్షం. దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం గారు. అది మనం అనుసరిస్తాం. కాసేపటిలో కాననం అరణ్యమంతా గగ్గోలు పడి శబరుల బాణ పరంపర నాటిన సింహ సమూహాలు అరిచాయి. తడిసిన మధ్యల మ్రోతల్లాగా గుహలు వెలువడిన ప్రతిధ్వనులలాగా గర్జనలు గంభీరంగా ఉన్నాయి. భయంతో గుంపులు విడిపోగా ఒంటరిగా తిరుగుతాను. గజయూధ నాయకులు తమ తొండాలను విదిలించుకుంటూ గీపెట్టాయి. ఆ ఘీంకారాలు ఉరుములలా ఉన్నాయి. చరాలున వచ్చిన వేట కుక్కలు కండలు పట్టి పీకుతుండగా కాపర నేత్రాలతో జింకలు అతి కరుణంగా ఆక్రందించాయి. నాయకుడు పడిపోగా వేదన చెందుతున్న ఏనుగు గుంపుల వాటిలో ఉన్న పిల్లలు చేస్తున్న రొదలను చెవులు రెక్కించుకొని నిలిచి వింటూ అప్పుడప్పుడే మగడు చనిపోయిన పెను దిగులుతో కరణీగణం అంటే ఆడ ఏనుగు సమూహం చిత్కరించి పచ్చి బాలెంతలుగా ఉన్న గండకీ మృగాలు ఈ గందరగోళంలో తప్పిపోయిన పిల్లలను వెతుక్కుంటూ గొంతు విప్పి ఘోలు మన్నాయి. చెట్లపై నుండి ఎగిరిపోయి దిక్కు తెలియక అటూ ఇటూ ఎటో ఎగురుతున్న పక్షులు కలకలారావం చేశాయి. మృగాల వెంటబడిన వేటగాండ్ల పదధ్వని నేలను కదిలించేసేసింది. చెవిదాకా నారిలాగి శరపరంపర బదులుతున్న ధనుర్ధ్వానాలతో పాటు కవరీ మృగాల రవం కలిసిపోయి
గాలిలో దూసుకొని బుస్సు బుస్సుమంటున్న కత్తు బలిసిన కారు దున్నల మెడపై పడి కర్రకర్రలాడుతున్నాయి. కుక్కలు గుర్రు గుర్రుమంటున్నాయి. ఈ విధమైన రకరకాల చప్పుడలతో అరణ్యమంతా కల్లోలం అయిపోయి కాసేపటికి ఈ వేట సందడి చల్లబడి వెలిసినట్లయి చిలికి ఆపివేసిన తరి సముద్రంలాగా కనిపించింది. అరణ్యం నెమ్మదిపడి కాస్త గుండె నిబ్బరం కలిగి అప్పుడు నేను కుతూహలంగా నాన్న ఒడి నుండి కొంత బయటికి వచ్చి చెట్టు తొర్రలో ఉండే తలను చాపి కళ్ళు మిటకరిస్తూ పిల్లతనం వల్ల ఆ వైపు చూశా. ఎదురుగా శబరుల సైన్యం వస్తోంది. అడవి నుండి మా వైపే వస్తోంది. కాళరాత్రుల జాములన్నీ కట్టకట్టుకొని వస్తున్నాయా? భూమి కదలాడగా కదిలిపోయిన కాటుక స్తంభాల సూర్యకిరణాల దెబ్బతో పారిపోయి వస్తున్న చీకటి మూకల అన్నట్టు సైన్యం కనపడింది. అడవిలో తిరుగుతున్న యమకింకరులాగా వాడు నాకు కనిపించాడు. రసాతలం పగలగొట్టుకుని పైకి వచ్చిన రాక్షసులాగా ఉన్నారు. పాపకర్మలని సమావేశమైనట్లుగా ఉన్నారు. రామ బాణాలకు బలైపోయి పిశాచాలుగా మారి కరదూషణ సైనికుల్లాగా ఉన్నారు. కలి బలగమేమో ఇది. వరద గుంటలో పడి పొరలటానికి పోతున్న కారు దున్న కదుపేమో ఇది. కొండ కోనలపై నిలిచిన సింహాలు లాగి పడవేసిన కారు మబ్బులేమో ఇవి. వీళ్ళు సర్వమృగ వినాశం కోసం పుట్టిన ధూమకేతు సంతతేమో. ఆ శబరులతో అడవి చిమ్మ చీకటైపోయినట్లు కనిపింది. వాళ్ళు వేలకు వేల మంది ఉన్నారు. మహాభయంకరులై బేతాళమూర్తుల్లా ఉన్న ఆ శబరులను చూశాను. మధ్యే తస్యాతి మహతః శబర సైన్యస్య ప్రథమే వయసి వర్తమానం అతి కర్కసత్వాదాయ సమయమివ నిర్మితం ఏకలవ్యమివ జన్మాంతరగతం ఉద్విధ్యమాన శ్మశ్రు రాజితయా ప్రథమ మదలేఖామండమాన గండభిత్తివ గజయూధపతి కుమారం అసిత కువలయశ్యామలేన దేహ ప్రభా ప్రవాహేన కాళిందీ జనే యరేనేవ పూరయంతం అరణ్యం అకుటిలతాగ్రేణ స్కంధావలంబిన కుంతల భారేణ కేసరి గణమివ గదముజ మద మదినీకృతేన కేసరి కలాపేన ఉపేతం ఆయత లలాటం అతితుంగ ఘోర ఘోణం ఉపనీత సైంజక కర్ణాభరణతాం భుజగపటా ఫణా మణేరాపాటలైరంశుభిరాలోహితై కృతేన పర్ణశయనాభ్యాసా లగ్న పల్లవరాగేనేవ వామపార్శ్వేన విరాజమానం అచిరాహత గజకపోల గృహీతేన సప్తచ్ఛద పరిమళవాహినా కృష్ణాగరు పంకైరేవ స్వరభినాం మదేవ కృతాంజరాగం ఉపరిపత పరిమళాంధేన భ్రమతామా మాయూర పింఛాతత త్రానుకారిణ మధుకర కులేన తమాల పల్లవేనేన నివారిత అపతం ఆలోల కర్ణ పల్లవ వ్యాజేన భుజ బల నిర్జితయా భయ ప్రయుక్త సేవయా వింధ్యాతవ్యేన కరతలేవాప ముజ్యమాన గంధస్థల స్వేద లేఖం ఆపాటలయా హరిణకుల రాత్రి సంధ్యాయమానయా శోణితార్ద్రయేవ
దృష్ట్యా రంజయంతమివ ఆశా విభాగాన్ ఆజానులంబితావన కుంజరకర ప్రమాణమివ గృహీత్వా నిర్మితేన చండికా రుధిరవలి ప్రదానద్ధ మస కృన్నిశిత శస్త్రోల్లేఖమిష మిత శిఖరేణ భుజయుగళే నోపశోభితం అంతరాంతరాలగ్నాశ్యాన హరిణ రుధిర బిందునా స్వేద జలకణచితేన గుంజాఫలమిశ్రై కరికుంభముక్తాఫలైరివ విరచితాభరణేన వింధ్యశిలాతల విశాలేన వక్షంతలేనోద్భాసయాం అవిరత శ్రమాభ్యాసాదుల్లిఖిత ఉదరం ఇభమదమలిన మాలానస్తంభయుగళ ముపహస్తముపహసంతమివోరు ఇవ ఉరుదండద్వయేన లక్షాలోహిత కౌశేయ పరిధానం అకారణేపి క్రూర జాతితయా బద్ధత్రి పతాకోగ్ర భృగుడీకరాళే లలాటపట్టే ప్రబల భక్త్యారాధితయ మత్పరిగ్రహో యమిత కాచ్యాయన్య త్రిశూలేనావాంకితం ఉపజాత పరిచయై అనుగచ్చద్భ్రమ భ్రమశ్రమ వశాద్దూర వినిర్గతాభి స్వభావపాటలతయా శుష్కాభిరపి హరిణ శోణితమివ క్షరంతి భిర్జహ్వాభి రావేజ్యమాన ఖేదై వివృతముఖతయ స్పష్ట దృష్టదంష్ట్రాసూన్ దంతాంతరాళలగ్న కేసరి పటా నివ సుర్కుభాగానుద్వహద్భిః స్థూలవరాటిక మాలికా పరిగత కంఠైః మహావరాహదృష్ట్రా ప్రహార దజ్జజ్జరైః అల్పకాయైరపి మహాశక్తిత్వాదనుపజాత కేసరిరైవ కేసరి కిశోరకైః మృగవధూవైధవ్య వీక్షాదాన దక్షైరనేకవర్ణైష్వభిః అతి ప్రమాణాభిశ్చ కేసరినాము ఉభయ ప్రదాన యాచనార్థ మాగతాభి సింహీభిరివ కౌలేయ కుటుంబీభి అనుగమ్యమానం కైశ్చిదాహృతేన చమరవాల గజదంతభారైః కైశ్చిదచ్చిద్ర పర్ణజిద్ధ మధుపుటైః కైశ్చిన్మృగపతిరివ భుజ గజకుంభ ముక్తాఫల నికరసనాథ పాణిభిః కైంచిత్ జాతుధానైరివ గృహీత పిశితాహారైః కైశ్చిత్ ప్రమథైరివ కేసరికృత్తిధారిభిః కైశ్చిత్ క్షపణకైరివ మయాభిరభి పెంచ మయా మయూర పింఛావాహిభిః కైశ్చిత్ శిశుభిరివ కాకపక్షధరైః కైశ్చిత్ కష్టచరిత మివ దర్శయద్మిః సముత్థాత విధృత గజదంతైః కైశ్చిత్ జలదాగమ దివసైరివ జలధర ఛాయామలినాంబరైః అనేక వృతానైః శబర బృందైః పరివృతం అరణ్యమివ సఖడ్గధేనుకం అభినవ జలధరమివ మయూరపించ చిత్ర చాపధారిణం బకరాక్షసమివ గృహీతైక చక్రం అరుణానుజమివోద్ధృతానేక మహానాగ దశనం భీష్మవివ శిఖండి శత్రుం నిదాఘదినమివ సతతావిర్భూత మృగతృష్ణం విద్యాధరమివ మానసవేగం పరాశరమివ యోజనగంధానుసారిణం ఘటోత్కచమివ భీమరూపధారిణం అచలరాజకన్యక కేశపాశమివ నీలకంఠచంద్రకాభరణం హిరణ్యాక్షదానవమివ మహావరాహదంష్ట్రా విభిన్న
వక్షస్థలం అతిరాగిణమివ కృతవంది పరిగ్రహ పిసితాశనమివ రక్తలుబ్ధకం గీతకళా విలాసమివ నిషాదానుగతం అంబికా త్రిశూలమివ మహిషరుధిరాద్రకాయం అభినవ యౌవనమతి క్షయిత బహువయస కృతసారమేయ సంగ్రహమపి ఫలమూలాసినం కృష్ణమప్యసు దర్శనం స్వచ్ఛందర ప్రచారమపి దుర్గైర్ అశరణం కృతిభృత్యాదానువర్తినమపి రాజసేవానభిజ్ఞం అపత్యమివి నిందస్య అంశావతారమివ కృతాంతస్య సహోదరమివ పాపస్య సారథిమివ కలికాలస్య భీషణమపి మహాసత్వతయా గంభీరమివోపలక్ష్యమాణం అనభి భవానీయాకృతిం మాతంగకవామానం శబరసేనాపతి అవశ్య అభిధానస్తు తస్య పంచాదహ అస్రౌషం ఏకదాటితో కొట్టి అతను పారేసి వాడు వచ్చాడు. నా సేనా నాయకుడు శబర సేనా నాయకుడు వాడిని గురించి చెప్తున్నారు. ఇప్పుడు విశ్వంగారి తెలుగు అనువాదం. ఆ శబర సైనికుల మధ్య వాళ్ళ సేనాపతి కనిపించాడు. నడి వయస్సులో ఉన్నాడు. గట్టిగా ఎనప కడ్డీలాగా ఉన్నాడు. తిరిగి ఏకలవ్యుడు మళ్లీ పుట్టాడేమో అనిపించాడు. పురి మీసాలతో తొలి మదధార జారిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. జుందురు వెంట్రుకలు మూపుపై జీరాడుతున్నాయి. అలాగే వెడల్పైన నుదురు, ఎత్తుగా ఉన్న బుర్ర ముక్కు, ఒక చెవిలో కెంపు అంటుకునే చెంపులకు అంటుకునే జోడు పెట్టుకున్నందువల్ల ఆ కాంతి ఒకవైపంతా కూడా అతనిపై పడుతోంది. కాబట్టి ఆకుల పడకపై పడుకునే అలవాటు వల్ల చివురుడాకులు ఒక పక్క అంటుకున్నాయా అనిపిస్తోంది. అలాగే అప్పుడప్పుడే చంపిన ఏనుగుల మదజలాన్ని అలదుకున్నాడు, ఒంటికి పూసుకున్నాడు. అలాగే ఆ ఏడాకుల అరటి వాసనకు తుమ్మెదలు గుంపుగా చేరి తలపై తిరుగుతున్నాయి. అందులో నీడ కోసం తమాల కిసలయాలను ధరించినట్లుగా, కిసలయ అంటే చిరుగుటాకుళ్ళు ధరించినట్లుగా ఉంది. అతను భుజబలంతో తన్ను జయించనాడని వింజాటవి చివురుటాకులతో చెమట పోగ వీస్తున్నట్లుగా ఉంది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అజానుబాహుడు. అతని చేతులు ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి. కాళికాదేవికి రక్తబలి ఇవ్వటం కోసం పదే పదునైన ఆయుధాలను ఉపయోగించిన కచ్చులు అంటే వాటి గుర్తులు కనపడు. ఆయన వక్షస్థలం వింధ్యశిలలాగా విశాలం. చిరు చెమ్మడలు అటనట తడియారని జింకనెత్తురు చుక్కలు పడి ఆ రొమ్ముపై గురిగిందలు ముత్యాలు కూర్చినటువంటి కట్టిన దండ వేసుకున్నాడా అన్నట్లు కనిపించాడు. ఎప్పుడూ పనిచేసేవాడే కనుక అతని కడుపు చిక్కిపోయింది. గజ మద మలిలాలైన ఆలాన స్తంభాలలాగా అతని తొడలున్నాయి. అతడు ఎర్రటి పట్టుబట్ట కట్టాడు. భక్తితో కొల్వగా కాళికాదేవి త్రిశూలంతో నుదుట గుర్తించినట్టు కారణం లేకుండానే క్రూరంగా కనుబొమ్మ ముడిపెట్టాడు. అతని చుట్టూ వేట కుక్కలొస్తున్నాయి. అవి అతనితో చాలా చనువుగా ఉన్నాయి. చాలా దూరం నడవటం వల్ల నాలుకలు చాచి జింకనెత్తురులాగా చొల్లు కారుస్తున్నాయి. నోరు తెరచుకొని ఉన్నందువల్ల వాటి కోరలు కనిపిస్తున్నాయి. ఆ కోరల కాంతి దవడలపై పడి సింహకేసరాలు
కేసరాలంటే పుల్లలు అన్నమాట, అంటే జుట్టు. వాటి జుట్టు దాటి పళ్ళల్లో చెక్కుకున్నాయా అనిపిస్తున్నాయి. ఆ కుక్కల మెడలకు లవాటి గవ్వలు దండలుగా కట్టారు. వాటి శరీరాలు చిన్నవే, పెద్ద పెద్ద కారు పందుల కాట్లు పడి ఉన్నాయి. అయినా అతి శక్తివంతాలు కనుక సతలు రాని సింహపు పిల్లల్లా ఉన్నాయి. ఆ కుక్కలు జింక పడతుల పసుపు కుంకములు చెడిపి వేయటంలో సమర్థమైనాయి. అంటే జింకల్ని, ఆడ జింకల్ని, మగ జింకల్ని చంపేశాయి. ఒకే రంగు కలవి. ఆ శబర సేనాపతి వెంటనే తన భర్తలైన సింహాలకు అభయమివ్వవలసిందని ప్రార్థించటానికి వచ్చిన సింహికలాగా, ఆడసింహంలాగా ఆడ కుక్కలు అతితరమైన ఆకారాలతో నడుస్తున్నాయి. ఆయన వెంట అనేక శబరులు నడుస్తున్నారు. అతని వెంట అనేక శబరులు నడుస్తున్నారు. వారిలో కొందరు చమరీ మృగాల తోకలను, ఏనుగు దంతాలను మోసుకొస్తున్నారు. కొందరు ఆకు దొప్పలలో తేనె తెట్టెలు తెస్తున్నారు. కొందరు గజకుంభ స్థలాలలోని ముత్యాలను చేతులతో పట్టుకొస్తున్నారు. కొందరు మాంసం తెస్తున్నారు. కొందరు పులిగోళ్లు పైన వేసుకున్నారు. కొందరు నెమలి పురులు, కొందరు కాకీకలు ధరించారు. కొందరు గజదంతాలను ఎత్తి పట్టుకున్నారు. కొందరు నల్ల బట్టలు కట్టుకున్నారు. ఇలా రకరకాల శబరులు ఆయన చుట్టూ చేరి వస్తున్నారు. అతను కత్తి, ఈటె, తడి ధరించి ఉన్నాడు. నెమలి ఈకలు కట్టిన విల్లు పట్టుకున్నాడు. చెక్కల మొకటి చేత్తో కట్టుకున్నాడు. ఎన్నో ఏనుగు దంతాలను లాగి వేశాడు వాడు. నెమళ్లకు శత్రువైన వాడు, మృగాలపై మమత కలవాడు, లగుపు బిగువు తెలిసినవాడు. అతను కస్తూరి మృగాలను వెంబడించేవాడు. భయంకరమైన ఆకారం కలవాడు. నెమలి ఈకలతో నెలవంక ధరించి ఉన్నాడు. కారు పంది పొడిచి అతని రొమ్ముపై గంటు పడింది. అతని అందరినో చెరపట్టినవాడు. రక్తలుబ్ధుడు, వాడి రక్తం అంటే బాగా ఇష్టం. నిషాదులు అనుచరుడు అతనికి కందమూల ఫలాలు తింటూ ఉంటాడు. నల్లనివాడు, దుర్గాదేవినే పూజిస్తాడు. రాజసేవ తెలియనివాడు, వింధ్యాచల సంతానం వంటివాడు. యముడి అంశలో పుట్టాడా అనిపిస్తాడు. పాపానికి తోబుట్టువులాగా, కలికాలానికి సారంలాగా ఉన్నాడు వాడు. అతడు భయంకరంగా ఉన్నా మహాసత్వ సంపన్నుడు కనుక గంభీరంగానే కనిపిస్తుంది. ఆ శబరసేనాని పేరు మాతంగుడని తర్వాత నాకు అర్థమైంది. వాడిని చూసిన నేను ఇలా అనుకున్నా, అయ్యో ఎంత అజ్ఞానులరా మీరు! మంచి వాళ్ళెవ్వరూ ఆమోదించని జీవితాన్ని మీరు అనుసరిస్తున్నారే. వీరి ధర్మం నరబల, వీరి ఆహారం మధుమాంసాల, వీరి పని వేట, వీరి శాస్త్రాలు నక్కల కూతల, వీళ్ళకి మంచి చెడ్డలు చెప్పేవి గొడ్ల గూబల, వీరి ప్రజ్ఞ పక్షుల విశ్లేషాలు గుర్తించటమేనా, వీరి పరిచితులు కుక్కలా, వీరి రాజ్యాలు శూన్యాలైన అడవులా, వీరి ఉత్సవాలు తాగి తందనాలాట్టమా, వీరి నేస్తులు విల్లంబులా, వీరి సహాయులు విషపు పాముల వంటి బాణాల నారాచార, వీరికి ఉత్సాహం కల్పించే గీతాలు అమాయకపు జింకల కూతల, వీరి భార్యలు చెరబట్టిన పరవనితల, వీరెప్పుడూ క్రూరాలైన పులులతో నివసిస్తారు. పశురక్తంతో దేవతా పూజలు చేస్తారు. మాంసంతో బలికర్మ నిర్వర్తిస్తారు. దొంగతనం చేసి బతుకుతారు. పాము రాళ్లను సొత్తులుగా ధరిస్తారు. పాము మెత్తి మీద మనకి మాణిక్యాలుంటాయి. ఏనుగుల మదజలంతో అంగరాగం అలముకుంటారు. తమకు నీడనిచ్చిన అడవినే మొదలంతా తవ్వతల పారేస్తారు.
అయ్యో వీళ్ళెంత మోహాంధులు అనుకున్నట్ట వైశంపాయనుడనే చిలక వాణ్ణి. అలా నేను తలపోసుకుంటూ ఉండగా ఆ శబరనాయకుడు వేట అదుపు తీర్చుకోవటం కోసం మేము ఉన్న బూరుగు చెట్టు నీడలో తల విల్లంబులు తీసిపెట్టి గబగబా పరిజనులు తీసుకొచ్చిన చివురుటాకుల ఆసనంపై కూర్చున్నాడు. ఆశీచ్చమే మనది అహో మోహప్రాయామేషాం జీవితం. ఇప్పుడు చెప్పిన దానికి సంస్కృతం. సాధుజన విగర్హితంచ చరితం తథా హి పురుష పిసితోపహారే ధర్మబుద్ధి ఆహార. సాధుజన విగర్హితో మధుమాంసాది శ్రమో మృగయా శాస్త్రం శివ అరుతం ఉపదేష్టార సదసత కౌశిక ప్రజ్ఞా శకుని జ్ఞానం పరిచితా శ్వాన రాజ్యం శూన్యాస్వటవీషు ఆపానముత్సవ మిత్రాని క్రూర కర్మాణి ధనం ధనూషిం సహాయ విషదిగ్ధముఖ భుజంగమాయివ సాయక గీతముచ్ఛాదకారి ముగ్ధం మృగాణం కలత్రాణి బిందుగృహీతా పరయోషితా క్రూరాత్మభి శార్దూలై సహ సువాసః పశురుధిరేణైవ దేవతార్చనం మాంసేన బలికర్మ శౌర్యేణ జీవితం భూషణాని భుజంగఫణామనయః వనగజమదైరంగరాగః యస్మిన్నేవ కాననే నివసంతి తదేవోత్థాత మూలమశేషతః కుర్వంతీతి చింతయంచేవ మయి శబరసేనాపతిరటవీ పరిభ్రమణ సముద్భవం శ్రమమ అపనీషు రాగచ్చదశ్చైవ శాల్వలితరో రథశ్చాయాయాం అవతారిత కోదండస్ఫలిత పరిజనోపనీతే పల్లవ ఆసనే సముపావిశత్ అంజతమస్తు శబర యువ సమభ్రమమ అవతీర్య తస్మాత్ కరయుగళ పరిరక్షణో అభితాంభసః సరసో వైదూర్య ద్రవానుకారి ప్రళయ దివస కర కెరణోస సదా ఉపతాపాంబ రైవ దేశమివ విలీనం ఇందుమండలాదివ ప్రచందితం ధృతవివ ముక్తాఫల నికరం అచ్యచ్చయత పశ్యానుమేయం హిమజడం అరవిందకో రజః కషాయ మంభః కమలినీపత్ర సంపుటేన ప్రత్యగ్రోద్ధతాశ్చ ధౌత పంజ పంక నిర్మల మృణాళికా సమూపాహరత్ ఆపీతలలిశ్చ శబరసేనాపతిస్త మృణాళికా శశికళా ఇవ శైంహికేయః కమేనా దశవత్ అపగత సమశ్చోత్థాయ పరపీతాంభసా సకలేన తేన శబర సైన్యేనానుగమ్య ఆసన్నసైస్స నైరభినుతం దిగంతరమయాసీత్. ఈ పక్షి వైశంపాయనుడు పక్షి అనే పక్షి వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందా చెప్పుకున్న ముందు ఇప్పుడు సంస్కృతం చదివా కనుక మళ్ళా వీళ్ళెప్పుడు క్రూర పూలతో నివసిస్తారు. పశురక్తంతో దేవతా పూజ చేస్తారు, మాంసంతో బలికర్మ చేస్తారు, దొంగతనం చేసి బతుకుతారు, పామురాళ్లను ఆభరణాలుగా ధరిస్తారు, ఏనుగుల మదజలంతో అంగరాగం అలదుకుంటారు, తమకు నీడనిచ్చిన అడవినే మొదలంతా తవ్వి పాతరేస్తారు. అయ్యో వీళ్ళెంత మోహాంధులు
అలా నేను తలపోసుకుంటూ ఉండగా ఆ శబరనాయకుడు వేట అదుపు తీర్చుడు కోసం మేమున్న బూలుగు చెట్టు కిందక నీడలోనే తన విల్లంబులు తీసిపెట్టి గబగబ 10 జనులు తీసుకొచ్చిన చిగురుటాకుల ఆసనంపై కూర్చున్నాడు. అది మరొక శబర యువకుడు గబగబా సరస్సులో దిగాడు. తన చేతులతో నాచును పక్కకు తోసి తెల్లగా చంద్రకాంత ధ్రువంలాగా ముత్యాలు కడిగిన నీటిలాగా ఉన్న నీటిని, మంచులాగా చల్లనైన నీటిని తామరాకుల దొప్పలో తీసుకున్నాడు. లేలేత తామర తోండను బురదను కడిగి వేసి కోసుకున్నాడు. వాటిని తెచ్చి శబర స్వామికి నాయకుడికి అర్పించి ఆ సేనాని ఆ నీళ్లు తాగి ఆ తామర తోండను ఒక్కొక్కడే తినేసేశాడు. సేద తీర్చుకున్నాడు. ఎంతలో మిగతా శబరులందరూ దప్పి తీర్చుకొని రాగా వాళ్లతో కలిసి మెల్లగా తనకిష్టమైన దిక్కుకు వెళ్లిపోయాడు. ఆ శబరులందరూ వెళ్లిపోయిన తర్వాత వారిలో ఒక్కడు మాత్రం కాసేపు చెట్టు కిందనే నిలుచున్నాడు. వాడికి దొరికిన జింక మాంసంలో తల వంతు చెక్కలేదు. వాడు రాక్షసుడిలా వికారంగా ఉన్నాడు. చాలా ముసలాడు వాడు. శబర సేనాపతి కనుమరుగైపోయాడు. అప్పుడు ఆ ముసలి బోయ మేమున్న చెట్టును యగాదిగా చూశాడు. మా ఆయుస్సును తాగేస్తున్నట్లుగా కందర్రగా మా వైపు చూశాడు. చిలక గూళ్లను లెక్క పెడుతున్నాడా అనిపించి డేగలాగా పక్కి మాంసం కోసం వాడు తహతహలాడాడు. వాడలా చూడగానే చిలక గూళ్లలోని వాటి ప్రాణాలు పైకే లేచిపోయాయి. కఠినాత్ములు ఏం చెయ్యలేరు. ఇన్ని తాటి చెట్ల ఎత్తు ఉన్న ఆ చెట్టును, గగనం దాకా ఎదిగిన కొమ్మలు రెమ్మలు గల ఆ చెట్టును గబగబా సోపాన పంక్తిపై ఎక్కినట్లు ఎక్కేశాడు. ఇంకా వచ్చి రాని రెక్కలతో ఎగరలేనివి కొన్ని, నిన్న మొన్న పుట్టినవి కొన్ని, ఇంకా నెత్తురు గుడ్డులుగా ఉండి ఆ చెట్టు చివుళ్ళ అనిపించేవి కొన్ని, కొలదిగా రెక్కలు వచ్చి తామర రాకుల వలె ఉన్నవి కొన్ని, మందార కుసుమాల లాంటివి కొన్ని, అప్పుడప్పుడే ఎర్రబడుతూ అరవిరిసిన తామర మొగ్గల్లాంటి ముక్కులు కలవి కొన్ని, తల నిలువక వణికిపోతూ ఎదురు చేయలేము వదలి పొండి అన్నట్లుగా ఉన్నవి కొన్ని. అలా అనేకంగా ఉన్న చిలకల పిల్లలన్నిటినీ చెట్టు మీద కాయలను వచ్చుకున్నట్లుగా కొమ్మ నుండి వాడు తీసేసుకున్నారు. వాటి మెడ విరిచి కిందకి పడవేయటం మొదలుపెట్టి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రాణహారిని ఎలా నిరోధించడానికి చేతక మహా విపత్తును చూసి మా నాన్న అసలే వణికిపోతున్నాడు. ముసలు కడక మరింత గజగజలాడి ఆయన కళ్ళలో కాతర భావం మిసమిసలాడి దిక్కులా బిక్కిరి చూపులు చూస్తున్నాడు. ఆయన నోరు ఎండిపోయి తానేం చెయ్యగలడు. భయంతో మరీ పట్టు తప్పిన తన రెక్కలతో నన్ను కప్పేశాడు. అంతకంటే అప్పుడు నన్ను కాపాడే తెరవు ఆయనకేం తోచలా. నన్నెలా కాపాడాలన్నది ఆ వాత్సల్య ప్రపూర్ణుని ఆవేదన. నన్ను ఒడిలో పొదివి పట్టుకొన్నాడు. ఏకధరస్తు జరచ్చబరస్తస్మాత్ పులింద బృందాదనాసాజితహరణ పిశితానివ యువాది వికృతదర్శన పిశితాధీస్మిన్నేవ తరుమూలే ముహూర్తమివ వ్యలంబత అంతరితే చ తస్మిన్ శబరసేనాపతౌ సజీర్ణ శబరః సవన్నివాస్మాకమాయూంషి రుధిర బిందు పాటలయ కపిల భ్రూలతా పరివేశ భీషణయ దుష్వ్యా గణయన్నివ శుక కులాయ స్థానాని శేనయివ విహగామిష స్వాదులాలస సుచిర కుమారు రుక్షుస్తం వనస్పతిత మూలాపశ్చత్ ఉత్క్రాంతమివ తస్మిన్ క్షణే తదాలోకనాభీతానాం సుఖకులానాం అశుభిః కిమివ హి దుష్కరమకురణాం యతః సతమనేకతాళ తుంగమభ్రంకష శాఖాశిఖరమతి సోపానైరి
వాయత్నేనైవ పాదపమధురిహ్య తాన ఉపజాతోత్పన్నతస్యం కాశ్చిదల్పదివ భజతాన్ గర్భచ్చ విపాటాన్ శాల్మలివ కుసుమశంకాం ఉపజనయతః కాంచి దుర్విద్యమాన పక్షతయ కనలిని సంవర్తికానుకారిణః కాంచిత్ అర్కఫల సదృశాం కాంచిత్ లోహితాయమాన చ చెంచుకోటిని నీశ ద్విఘటిత దళపుట పాటల ముఖానం కమల ముకుళానాం శ్రియముద్వహతః కాంసి అనవరత శిరః కంపవ్యాజేన నివారయత ఇవ ప్రతీకారా సమర్థాన్ ఏకైకశకః ఫలానీవ దశ్య వనస్పతే శాఖా సందిభ్య కోటరాంతరేభ్య శశుకా శాబకానగ్రహీత్ అపగతాసుంశ్చ కృత్వా క్షితావపాతయత్ తాతస్తుదం మహాంతం మకాండమ్యేవ ప్రాణహర ప్రహణ ప్రతీకార ఉపప్లవనముపనతమవలోక్య ద్విగుణతర ఉపజాత వేపధు మరణ భయాద్భ్రాంతతరతారదాన్ విషాదశూన్యాం అశ్రుజల్లప్లుతాం దుషనితంస్తో దిక్షు విపం ఉత్సుష్కృతాలు ఆత్మ ప్రతీకారాక్షమ పరాసస్త్ర స్వస్తి శిథిలేన పక్షుపుటేనాచ్ఛాద్యమాం తత్కాలోచిత ప్రతీకారం మన్యమాన స్నేహ పరవశో రుద్రక్షాకులః కర్తవ్యతా విమూఢః క్రోడభాగేన మామవస్తభ్యతస్థౌ ఆసావపి పాసః క్రమేణ శాఖాంతరైః సంచరమాణః కోటరద్వారమాగత్య జీర్ణాసిత భుజంగ భోగభీషణం ప్రసార్య వివిధ వనబరాహా విప్రగంధికరతల మనవరత కోదండ గుణాకర్షణ వృణాంకిత ప్రకోష్ట మంతక దండానుకారిణం వామ బాహుమతి నృశంసో ముహుర్ముహుర్దత్త చెంచు ప్రహారముత్కూయంత మాకృష్య తాత ఉపగతాసుం అకరోత్ మాతు స్వల్ప శరీరత్వాత్ భయ సంపండితాంగత్వాత్ సావశేషత్వాచ్చాయుషః కథమపి తత్పక్షపుడాంతరగతం నా అలక్షయత్ ఉపరజంత తాత మునివనితే ముని తాతం అవనితరే శిథిల శిరోధరమధౌముఖముంచత్ అహమపి తచ్చరణాంతరాళే ప్రవేశిత శిరోధరో నిభృత అంకదేశ నిలీనస్థేనైవ మహాపదం ఆయుషో విశిష్టతయా తు పవనాశాత్ పుంజితస్య మహత శుష్క పర్ణరాశేరుపరితి ఇది ఆత్మానాం అపశ్యాం అంగాని మేయేన నావాసేర్యంత మాయవచ్చాసౌ తస్మాత్ తరుణ శిఖరాన్నావతరతి నావదహమవసేర్న పర్ణ సవర్ణాత్మ తత్పటోప లక్ష్యమాణమూర్తి పితర ముపరత ముత్సుజ్య నృశంసైవి ప్రాణపరిత్యాగయోగ్యో వికాలే బాలతయా కాలాంతరభువ స్నేహరసస్యానభిజ్ఞో జన్మసగభువా భయేనైవ కేవలమభిభూయమానః కించిదుపదాతాభ్యాం పక్షాభ్యాం ఈషత్ కృతగమనావస్తంభో లుఠన్నితప్తతః కృతాంతముఖ కుహరాదివ వినిర్జితమాత్మానం మన్యమానో నాతి దూరవంతి న శబరసుందరీ కర్ణపూర పూరచనోప యుక్త పల్లవస్య పంక సంకర్షణ పట నీలద దళన ఛాయాం ఉపయోపసహత ఇవ గదాధరచ్చ విక్షచ్చై కాళిందీ జలచ్ఛేదైరివ విరచితస్య తస్య వనకరి మదసలిలైరివ సంసిక్త కిసలయస్య వింఛాటవీకేశపాస శ్రియముద్వహతో
దివాప్యంధకారిత శాఖాంతరస్య ప్రవిష్ట సూర్యకిరణమతి గగన మపరస్యేవ పితురుచ్చంగమతి మహా తస్తమాన విటపినో మూలదేశం అభిశం. ఆ పాపిష్టి బోయ కొమ్మ అదరే హఠాత్తుగా వచ్చిబడిన ఈ ప్రాణహారి ఎలా నిరోధించటమో చేతక మహావిపత్తును చూసి మా నాన్న అసలే ఉనికిపోతున్నాడు. మరింత గజగజలాడాడు. ఆయన కళ్ళలో కాతర భావం మిసమిసలాడింది. దిక్కుదిక్కులా బిక్కిరి చూపులు చూస్తున్నాడు. నోరెండిపోయింది. తానేం చెయ్యగలడు? భయంతో మరీ పట్టు తప్పిన తన రెక్కలతో నన్ను కప్పేసుకున్నాడు. అంతకంటే అప్పుడు నన్ను కాపాడే తెరవు ఆయనకు దొరకల. నన్నెలా కాపాడాలన్నది ఆ ప్రపూర్ణి వాత్సల్య ప్రపూర్ణుని ఆవేదన. నన్ను ఒడిలో పొదివి పెట్టుకున్నాడు. ఆ పాపిష్టి గోయ కొమ్మ తిరుగుతున్నాడు. మెల్లగా మేమున్న తొర్ర దగ్గరికి వచ్చి వాటి చేతిని లోనికి దులిపాడు. ముసలిదైపోయిన నల్ల త్రాచులా ఉన్న ఆ చెయ్యి నానా రకాల కాల పందుల కొవ్వు వాసన కొడుతోంది. నారి లాగి గంటు పడిన ముంజేయి యమదండల్లా ఉన్న ఎడమ చేతితో ఆ కఠినాత్ముడు మా నాన్నను పట్టేసుకున్నాడు. పదే మా నాన్న ముక్కుతో పొడిచాడు. కెంబుమని గోల పెట్టాడు. కానీ లాభం లేకపోయింది. వాడు మా నాన్న మెడ విరిచేశాడు. నేను మరీ చిన్నగా ఉన్న భయంతో మరింత ముడుచుకుపోయాను. ఎంతలోపు నా ఆయస్సు తేరలేద కాకపోవచ్చు. ఏమైనా మా నాన్న రెక్కల సందన ఉన్న నన్ను వాడు చూడల. ప్రాణం పోగానే వాడు వాలిపోయిన బెడతో ఉన్న మా నాన్నను తలకిందులుగా కిందకి పడేశాడు. వేను కూడా వాళ్ళ నాన్న కాళ్ళ సందుల తల ఉంచుకొని ముడుచుకొని ఉండి ఆయనతో పాటు కింద పడిపోయాను. ఇంకా నే చేసుకున్న పుణ్యం మిగిలి ఉన్నందువల్ల గాలి తాకున అక్కడే ఉన్న పెద్ద ఎండుటాకుల బుట్టలో పడ్డా నేను. అందువల్ల నా అవయవాలు విరిగిపోలా. కటిక బోయ ఇంకా చెట్టు దిగి రాకముందే నేను తప్పుకోవాలని తోసింది. నాన్న కోసం ప్రాణాలు వడ్డవలసిన ఆ సమయంలో కృతజ్ఞుడనై ఆయన్ను వదిలేశా. మరి నేనింకా అప్పటికి చిన్నతనంలో ఉన్నా. వయసు వస్తే గాని అనురాగం ఉదయించదు కదా. కేవలం పుట్టగానే కలిగే భయభావం ఒక్కటే నాలో ఉంది. అప్పుడు మెల్లగా ఎండుటాకుల రంగులో కలిసిపోయి కొద్దిగా వస్తున్న రెక్కలను ఊనుకొని పడుతూ లేస్తూ అటూ ఇటూ దొర్లుతూ మృత్యువు నోటి నుండి వెలువడినట్లుగా దగ్గరే ఉన్న తమాల తరువు కిందకి చేరాను. ఆ చెట్టు కింద పగలు కూడా చీకటిగానే ఉంటుంది. అంత గుబురుగా ఉన్నవి కొమ్మలు. వింఛాటవి కేశపాసంలా ఉన్న ఆ చెట్టులోని సూర్యకిరణాలు కూడా అందులో ప్రవేశించవు. కాబట్టి తిరిగి మా నాన్న ఒడిలోనికి వచ్చినట్లుగా ఆ చెట్టు మొదలు చేరుకున్నా. అప్పటికి పోయేవాడు కింద దిగాడు. నేలపై పడి ఉన్న చిలక పిల్లలన్నింటినీ ఏరుకొని ఒక తీగతో కట్టి ఆకులు చుట్టి గబగబా శబర సేనాపతి వెళ్లిన దిశకే వెళ్లిపోయాడు.
ఏకదరస్తు జలచ్చబలకస్మాన్ పులింద బృందాదనాసాదిత హరిణః పిసిత పిసితానైవాతి విపృతరచనా పిసితాద్ధి తస్మిన్నేవ తరుమూలే ముహూర్తమివ వ్యలంబత అంతరితేత చస్మిన్ శబరసేనాపతౌ సజీర్ణ శబరః పిబన్నివాస్మాకమాయూషించి రుధిరబిందు పాటలయా కపిల భ్రూలతా పరివేశ భీషణయా దృత్యా గణయన్నివ సుఖ కులకులాయ స్థానాన్ని శేన ఇవ విహగామిష స్వాదులారస సుచిర కుమారు వృక్షం స్తమనస్పతి మమూలదస్యాత్ ఉత్క్రాంతమివ తస్మిన్ క్షణే తదాలోకనాభీతానాం స్వకుకులానాం అశుభిః కిమపి హి దుష్కరమకరుణానాం యతః సతతమనేకతారతుంగమభ్రమశంకష శాఖాశిఖరమపి సోపానైరివాయత్నేనైవ పాదపమధిరుహ్య తానముపజారోత్పరసిక్తీన్ కాశ్చిదల్పదివదాచాన్ గర్భచ్చ విపాటాన్ శాల్మిలికుసుమ శంకాముపజనయ కాంచిదుద్భిమానః పక్షదయా నళినీ సంవత్తి కామకారిణః కాంచిదర్కఫలస్పృశ కాంచిల్లోకహితాయమావచర్యుకో తిరిని ద్విగడిదలపుటపాటల్ముఖానాం కవలముకుళానాం సేముద్వ కాంచిద్దనవరతశిరః కంపవ్యాజేన నివార్తయితివ ప్రతీకారా సమర్థానేకైకసభః తరాడా విశూదాన్యామసృజ్యపూర్ణే తాం ద్వాసినృత్యన్ ఉచ్చస్కృతాసు ఆత్మప్రతీకారాక్షమ తరాసమర్థయేన్ గంధికరమర్వతాం కోదండ గుణాకర్షణ వృణిత్క గుణాంకిత వికోష్టం అంకదండానుకారిణం వామబాహుమతి సుసంసో ముహుర్ముహుర్దత్తచక్షు ప్రహారముత్పూజితంతః మాకృష్యతాదముపగాతు మకరో మాస్తు స్వల్పశరీరత్వ భయసంపిరత్వాత్వా సావతేషం త్వాచ్ఛాయుష కథమపి తత్పక్షపుటాంతరగతం నీకేశపాధగా అవతీర్య సతేన సమయేన క్షితిపదవిప్రకీర్ణాన్ సమృతస్థాన్ సుఖశిశూనాపి అతాపాస సంయుతాపద్య పర్ణపుడే అజిత్వరితగమన సేనాపతి గమనైవాంతరే తామేవ విషమన్వగచ్చన్ మాంతు లబ్ధ జీవితాశం ప్రత్యగ్ర పితృమరణ శోక విష్కర హృదయ అతి దూర ప్రాయాసిత ఆసిత శరం సంతరాస జాపవేదం సర్వాంగో ఉపగతాని బలవతి పిపాసా పరవశమకరు అనయాజ కాలకలయా సుదూరమతిక్రాంత సపాపకులిత పరికలయంచికించ ఉన్నమిత కంధరకవిహ చకిత దయాదిశాదిశోవలోక్య తృణేవి చలతి పునః ప్రతినివృత్తః ఇతిదమేవ పదే పదే పాపకాయనముత్ప్రేక్షమాణో నిష్క్రమ్య తస్మాత్తమాలతరుమూల సలిల సమీపం ఉపహర్తుం ప్రయత్నపరం అనుపజాత పక్షతయా నాతిస్థిర చరణ పంచాలస్య ముహుర్ముహు రథో ముఖే నాపదతో ముహుస్థిర్య అగ్నిపదంతమాత్మానమేవయా పక్షబాల్యా సంధారయతః క్షితితల సంస్పర్పణ సమాతురస్యానభ్యాసవశాదేకనే దత్వా పాడ మనవరత మన్ముఖశ్చ స్థూలం నిస్పదతో ధూళిధూసరస్య సంస్పర్పదో మమాభూన్మనసి అతి కష్టానుదశాస్వపి విజీవిత నిరపేక్షా న భవంతి ఖలు జగతి ప్రాణినాం వృత్తయః నాస్తి జీవితాదన్యమవిధి తరమిహ జగతి జంతూనాం ఏవముపరతే సుగృహీతానాంని తాతే యదహమవని కలేంద్రియ పునరేన ప్రాణి దిగ్మామకరుణ అతికృష్టురం విశోఢ పితృమరణ శోకం దారుణం ఏనం వా జీవితే ఉపకృతమపి నాపేక్షతే ఖలిలం ఖలు మే హృదయం అహం హి లోకాంతరముపాగతాయాయం భావాం వియమ్య శోకావేగమా ప్రసవ దివసాత్ పరిణత వయసాత్ సదాతేన తైస్థై రూపాయై సంబద్ధ క్లేశమతి మహాంతమపి స్నేహావశ అగణయత తత్పరి పాలిత తత్సర్వమేకపదే విస్మృతమతి అధికృపణా ఖల్వమీ ప్రాణ యదుపకారిమపి కారిణమపి
తాతమధ్యాది గచ్చంతం నాను గచ్చంతి సర్వధాన గచ్చన్న కలీకరోని జీవిత తృష్ణ యరీదుశాపసస్తబంధమపి మామూయాసది జలాభిలాషః మన్యే చ అగణిత వితృమరణ శోకస్యది నిర్ఘృణదైవ కేవలమియం మమ సలిలపాన బుద్ధి అధ్యాపి దూరత ఏవ సరస్తధాగి జరదేవత నూపుర అవానుకారి దూరేధ్యాపి కలహంస ఋతం అస్ఫుటాని శ్రూయంతే సారసరభితాని అయంచ విస్రకర్ష దాశాముఖ విసర్పణ విరడః పంచరతి నళినీ షండ పరిమళః దివసస్యే యమతిక కష్టాచ దశావర్తనే తథాహిర విరంబత అవతలమధ్యవర్తి స్ఫుటంతమాతపవన పరమతల ధూళి నికరమివ వికరితకరై అధికాముపజనయతి తృషం అతపస్పశ్య తస్వాంసు పటల దుర్గమా భూమి అతి ప్రబల పిపాసావస్థాన్నిగమం తు అల్పమతి మే పానమంగాకాని అలమ ప్రభురస్యాత్మనః సీదతి మే హృదయం అంధకారత ఉపయాతి చక్షురపి నామ ఖలు విధిర నిశ్చతోపి మే మరణమజ్జైవోవపాదయేత్. ఆ బోయవాడు అలా వెళ్ళిపోగానే మళ్ళా బతుకు మీద ఆశ పొటమరి. నాన్న పోయాడన్న దుఃఖంతో గుండె నిండిపోయి, పైనుంచి పట్టం వల్ల శరీరం కదిలిపోయి, భయంతో విపరీతమైన దాహం వేసి, దప్పిక వల్ల కాలం తోసుకొని పోవడం వల్ల ఆ చీకటి చెట్టు మొదటిని వదిలా. ఆ పాపాత్ముడు దూరంగా వెళ్ళాడా లేదా అని మెడ చాచి బిక్కిరి చూపులతో దిక్కుని చూసి, ఏ గడ్డిపోత కదలినా వాడే తిరిగొస్తున్నాడేమో అని పదే పదే వాణ్ణే అనుకుంటూ తలుచుకుంటూ మెల్లమెల్లగా ఏదో నీటి జరిగి జరుగుతూ వెళ్ళా. నా రెక్కలు పూర్తిగా రాల, కాళ్ళు గట్టిగా నిలబట్టలేకపోతున్నా. అందువల్ల ముందుకు పోరగిలి పడిపోతున్నా, పక్కకు వాలిపోతున్నా. ఒక్క రెక్కల ఆపుతో తట్టుకుంటూ ఎలాగో ముందుకు నడవాలన్న ఆదుర్దాతో ఒక్కొక్క అడుగు వేస్తున్నా. వెంటనే తలపైకెత్తి గట్టిగా నిట్టూరుస్తూ వంటి నిండా దుమ్ము పట్టిపోయి తారాడుతూ పోతున్నా. అప్పుడు నాకు అనిపించి, ఎంత దురవస్థ వాటిల్లిన లోకంలో ప్రాణులు తమ బతుకు మీద ఆశ వదులుకోరు కదా. ప్రాణం కంటే తీపి అయిన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదు కదా. ఎంతో పేరున్న నాన్న చనిపోతే నేనింకా ఇలాగే బతికి ఉన్నా. ఎంత అనురాగహీనుణ్ణి నేను, ఎంత కఠినుణ్ణి, ఎంత కృతజ్ఞుణ్ణి నేను. అంత పితృశోకాన్ని కడుపున కక్కుకుంటూ బతుకుతున్నానా? అమ్మ అంత ఉపకారినే కాంక్షింపని నా హృదయం ఎంత కఠోరమైంది. మా అమ్మ చనిపోయింది, ఆ దుఃఖాన్ని దిగమంకు కొన్నాడు. పుట్టినరోజు నుంచి అంత ముసలి అయ్యే కూడా ఆ సత్పురుషుడు ఎన్ని అవస్థలో పడి నా మీద ప్రేమతో నన్ను సాకుతూ వచ్చాడు. అవన్నిటినీ నేను ఒక్క క్షణంలో మర్చిపోయానే. శ్మశాన వైరాగ్యం అంటారే అలాగన్నమాట. ఆ ప్రాణులెంత లుబ్ధాలు. తండ్రి వెళ్ళిపోతే కూడా పోవడం లేదా? జీవితాశ ఎంత చెడ్డది. అంత అవస్థలోనూ వీటి నీటి కోసం వెంపలాడుతున్నానా నేను? నా దప్పి నా కటికతనం వల్ల ఏర్పడిందేమో అనుకుంటోంది ఆ పక్షి. ఇంకా సరస్తీరం దూరంగానే ఉంది, అదో వినపడుతోంది. జలదేవతా మంజీరాలలాగా కలహంస రవాలు అవిగో. బిగ్గురు పక్షుల వృధా వినిపించనట్లుంది. తామరల వాసన గుప్పుమంటూ మరి మిట్ట మధ్యాహ్నమై సూర్యుడు నడిదెత్తి ఎక్కి అగ్ని ధూముడ నికరంలాగా ఎండ రాలుస్తున్న. దప్పి మరింత ఎక్కువై నేల కాలిపోతున్న ఇసుకతో దాట వీల్లేకుండా
పిపాసాకులమైన నా శరీరం ఇక నడవలేకపోతోంది. వడలు వశం తప్పుతోంది. గుండె దుర్బలమైంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నాకిష్టం లేకపోయినా ఆ దుర్విధి మరణమే ప్రసాదిస్తాడేమో అలా నేను అనుకుంటున్నా. ఎంతలో సరస్సులో స్నానార్థమై దగ్గర తపోవనంలో ఉన్న జాబాలి ముని కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.